సత్యమూర్తి గారు, వాస్తవానికి 5 రాష్ట్రాల ఫలితాలు ఉన్నా సరే అందరు చూపు కూడా ఇటు తమిళనాడు వైపే అటు విజయ్ వైపే కనిపిస్తున్నాయి. అది కాక బెంగాల్ వైపు మాత్రం ఇంకా కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఎన్నికలు దీని ఫలితాలు చూస్తే అదిగాక మహిళా బిల్లును వ్యతిరేకించినటువంటి పార్టీలు కూడా ఏమైపోయాయి అనేటువంటి ఒక ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే మీరు తమిళనాడు వైపు మీరు చూసారేమో, నేనైతే వెస్ట్ బెంగాల్ వైపే చూసా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనేది మొత్తం భారతదేశానికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు, వచ్చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నది. మొత్తం వాళ్ళు వెస్ట్ బెంగాల్లోకి రావటమే కాకుండా వెస్ట్ బెంగాల్ గేట్వేగా వాళ్ళు ఇండియాలోని అన్ని రాష్ట్రాలకి స్ప్రెడ్ అయిపోతూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో స్ప్రెడ్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే వెస్ట్ బెంగాల్ నుంచి అని చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి కాదు వచ్చింది, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని అడ్డుకోవటానికి అక్కడ ఏమీ యంత్రాంగం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందామంటే మమతా బెనర్జీ పడినవట్ల. మొత్తం అంటే దేశం మొత్తం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్ మనకి మిత్ర దేశం, అంటే మన దాదాపుగా మనతోటి సఖ్యతగా ఉండే దేశం. కానీ ఎప్పుడైతే షేక్ హసీనాని దించేసిన తర్వాత అక్కడ ఇప్పుడు మనకు అది శత్రు దేశంగా తయారైంది. అక్కడ ఇంకొక పాకిస్తాన్ లాగా తయారైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎట్లయితే ఇండియాలో చొరబడుతున్నారో అట్లా ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అంటే వాళ్ళు ముస్లింలను కాపాడాలి అని చెప్పటం వెనక దాన్ని షీల్డ్ తీసుకొని వచ్చేస్తున్నారు దేశంలోకి. ఇది ఇప్పుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చూసినా కానీ కన్స్ట్రక్షన్ లేబరు, మొత్తం రోజువారీ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మంగళ షాపుల దగ్గర నుంచి అందరూ ఇక్కడ బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇది దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది ఈ భారతదేశం. అందుకని వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఒక విప్లవంలాగా వచ్చింది. మమతా బెనర్జీని ఓడించాలి అన్న కృత నిశ్చయంతో ప్రజలందరూ కూడా చూసి ఓడించారు. అది ఇక్కడ మెయిన్గా నేను వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మీద ఇంత కీన్గా అబ్జర్వ్ చేసింది. ఇక తమిళనాడులో ఇప్పుడు చాలా స్టాలిన్ ఒక ఉమెన్స్ బిల్లుని వ్యతిరేకించడమే కాదు, హైందవ ధర్మాన్ని వ్యతిరేకించాడు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులని అవమానించే రీతిలో స్టాలిన్ కానీ అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ కానీ ప్రవర్తించారు. అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ అయితే అతను కూడా ఒక 2-3 సినిమాల్లో నటించాడు. అతను సనాతన ధర్మాన్ని కరోనా వైరస్ తోటి పోల్చాడు, డెంగ్యూ ఫీవర్ తోటి పోల్చాడు. అంత దారుణంగా సనాతన ధర్మాన్ని అవమానించటమే కాకుండా బహిరంగంగా వెళ్ళి చర్చిల్లో ప్రార్థనలు చేయటం. ప్రార్థనలు నువ్వు పాటించే మతం నువ్వు పాటించు, ఎవ్వరు దానికి అభ్యంతరం చెప్పరు. నువ్వు సనాతన ధర్మాన్ని విమర్శిస్తావు, సాయంత్రం అయ్యేటప్పటికి చర్చికి వెళ్ళి కూర్చుంటావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక మతాన్ని పాటిస్తున్నావు, ఆ మతం గురించి చెప్పుకో. నువ్వు పాటించేది క్రిస్టియానిటీ పాటిస్తావు, బయటకు వచ్చి హిందువుల్ని తిడుతున్నావు. అది ఈ ఘోర ఓటమికి ప్రధానమైన కారణం. అంటే మీరు అడగచ్చు, గెలిపించింది క్రిస్టియన్నే కదా అని. విజయ్ ఈజ్ ఎ క్రిస్టియన్. సనాతన ధర్మం గురించి చెప్తున్నాను నేను. అంటే మతాన్ని అవమానపరిచే పద్ధతిలో ఎవరు కూడా భారతదేశంలో ఎవరు కూడా మతాల గురించి ఎవరు ఆలోచించరు. కానీ హిందూ ధర్మాన్ని అవమానపరిచే వాళ్ళ గురించి అయితే మాత్రం ఆలోచించాలి. నేను చెప్తున్నది అది. అందుకని ఈ 2 ప్రధానమైన రాష్ట్రాలు మొత్తం అందరూ కూడా ఫలితాల కోసం ఎదురు చూశారు. ఫలితాలు సంతృప్తికరంగానే వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి కేరళ ఇచ్చారు, బీజేపీ ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచింది. అంటే అస్సాము, వెస్ట్ బెంగాల్ లాంటి
క్రూషియల్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. మీకు కమ్యూనిస్టులు వాళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలని వాళ్ళు మార్చుకోలేక మొత్తం వెస్ట్ బెంగాల్లో అయితే సిపిఎం సంబంధించిన ఓట్లన్నీ మొత్తం గంపగుత్తగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. మొత్తం వెస్ట్ బెంగాల్లో మొత్తం సిపిఎం స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నిట్లో బీజేపీ గెలిచింది. అంటే సిపిఎం ఓట్లన్నీ కరుడుగట్టిన కమ్యూనిస్ట్ ఓట్లన్నీ ఈసారి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితులు దేశంలో మొత్తం ప్రివైల్ అయి ఉన్నాయి. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఇంక దేశంలో మర్చిపోవటమే, అందులో ఎటువంటి సందేహం లేదు. హైందవ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు చెప్పినట్టు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళకు కూడా ఈ ఫలితాలు బుద్ధి చెప్పినట్టు. మొత్తానికి దేశ సమగ్రతని కాపాడటానికి ఈ ఎన్నికలు మాత్రం దోహదం చేస్తూ ఉన్నాయి. అందుకని గెలిచిన వాళ్ళు గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీదకి రాబోతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.